ఇప్పుడు చాలామంది అసలు హాస్పిటల్స్కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే వెళ్తే అన్నెసెసరీగా డయాగ్నోస్టిక్ టెస్టులు రాసేస్తున్నారు, అన్నెసెసరీగా మెడిసిన్స్తో పోయేది సర్జరీ దాకా తీసుకెళ్తున్నారు అనేది బాగా జరుగుతున్న విషయం, వినబడుతుందే కాదు జరుగుతున్న విషయం కూడా. దాని మీద మీరేం చెప్తారు డాక్టర్? సో ఈ హెల్త్ చెకప్స్ అనేవి అంటే ఇది టూ ఎడ్జెడ్ స్వార్డ్ అండి. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు తెలియని చాలా పికప్ చేయగలుగుతాం. పర్టికులర్లీ డయాబెటీస్ లాంటివి కానీ, కొంతమందికి యూట్రస్లో ప్రాబ్లమ్స్, రకరకాల కారణాలు హెల్త్ చెకప్స్ ద్వారా పికప్ చేయగలుగుతాం. బట్ అగెయిన్ చాలా టెస్ట్ అన్నెసరీగానే అవుతున్నాయి. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ పేషెంట్ని ఎవరు ఫోర్స్ చేసి డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గరికి బెత్తం పెట్టి కొట్టి తీసుకెళ్ళి చేయించరు, వీళ్ళే చేయించుకుంటారు. సో ఎంతవరకు చేయించుకోవాలి అంటే అగెయిన్ అంటే ద బెస్ట్ పర్సన్ టు డిసైడ్ వెదర్ యూ షుడ్ గెట్ సంథింగ్ ఆర్ డన్ ఆర్ నాట్ ఈజ్ యువర్ ఫ్యామిలీ డాక్టర్ ఆర్ యువర్ జీపీ, యువర్ జనరల్ ప్రాక్టీషనర్. సో గో టాక్ టు దెమ్ ఇఫ్ యూ థింక్ యూ నీడ్ ఎ హెల్త్ చెకప్, లెట్ దెమ్ డిసైడ్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది. సో వాళ్ళ ద్వారా ప్రిస్క్రిప్షన్ అయ్యి వెళ్తే ఇట్స్ అ థింగ్. సో లేదు నేను జనరల్ హెల్త్ చెకప్కి వెళ్ళిపోతాను, వెళ్ళి చేయించుకోండి. సమ్ పీపుల్ అంటే ఈవెన్ కన్సిడర్ ఇట్ as a matter of pride అనమాట, నేను అన్ని చెక్ చేయించుకున్నాను, అవన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పి. సో ఐ థింక్ దట్ షుడ్ గో అవే. గో మీట్ ఎ జనరల్ ప్రాక్టీషనర్, టెల్ దెమ్ వాట్ యువర్ హెల్త్ కన్సర్న్స్ ఆర్, మీ ఏజ్ ఏంటి, మీకున్న హెల్త్ ఇష్యూస్ ఏంటి, లెట్ దెమ్ సజెస్ట్. సో ఇప్పుడు ఈ టెస్టులు చేయించుకోండి, ఇవి బాగానే ఉంటే ఓకే, ఇందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే వీళ్ళు ఎక్స్క్లేటెడ్ దాన్ని ఎస్క్లేవ్ అని చెప్పి. సో మీరే వెళ్ళి ట్రెడ్మిల్ టెస్టులు చేయించేసుకుని, మీరే వెళ్ళి 2D ఈక్వల్ చేయించేసుకుని, ఇవన్నీ ఐ థింక్ దే షుడ్ స్టాప్. సో ఇట్ షుడ్ కమ్ త్రూ అ ప్రాపర్ ఛానల్. ఓకే.